ఇప్పుడు మనం కొల్హాపూర్లో ఉన్నాము. కొల్హాపూర్ అమ్మవారి టెంపుల్ దగ్గర మా హోటల్ అనమాట. అక్కడ నుండి 30 కిలోమీటర్స్ దూరంలో ఉన్నాము ఇప్పుడు. ఇదేంటి అంటే పింక్ టెంపుల్ దగ్గరకు వచ్చాము. ఇక్కడ గుళ్ళో శివా టెంపుల్, ఇది గుళ్ళో ఈ బుక్క గులాలు ఇస్తారనమాట. ఈ పింక్ కలర్ కుంకుమని స్వామివారికి సమర్పిస్తారంట. అలాగే అభిషేకం చేయించుకోవచ్చు. ఇదంతా లైన్ అండి, చాలా మంది వచ్చారు. మీరు ఎక్కడ చూసినా ఇలా పింక్ కలర్లో ఉంటుందన్నమాట. గుడి మొత్తం మనకి పింక్ కలర్లో ఉంటుంది. ఇన్నిసార్లు వచ్చాం కానీ నేను ఎప్పుడు వెళ్ళలేదు. మా పెద్ద చెల్లి వాళ్ళు వచ్చినప్పుడు ఇక్కడికి వెళ్ళాం, అక్క బాగుంటుంది వెళ్ళండి అంటే ఫస్ట్ టైం ఇక్కడికి వచ్చాం. చాలా రష్ అయితే ఉంది. అయితే ఇక్కడి వరకు కార్ రాదండి. 750 మీటర్స్ దగ్గరే కార్ ఆపేస్తారు. మనం నడుచుకుంటూ లోపలికి రావాలి. చాలా గల్లులుగా ఉంది. సో లోపలికి వచ్చిన తర్వాత ఇలా ఇక్కడ నుండి క్యూ స్టార్ట్ అయిందనమాట. ఇది ఒక డిఫరెంట్ ఎక్స్పీరియన్స్. ఎక్కడ చూసినా షాప్లో ఇలా ఉన్నాయన్నమాట. మొత్తం కుంకుమ ఎక్కడ చూసినా మనకి పింక్ కలర్ కుంకుమ అలా కనిపిస్తుంది. ఇక్కడ ప్రసాదంగా పేలాలు, మురుగునాలు అంటాం కదా, అవి అండ్ కొబ్బరికాయ ఇస్తారు. ఆ కొబ్బరికాయని ఇంటికి తీసుకెళ్ళాలి అని చెప్తున్నారు. సో లోపలికి వెళ్ళిన తర్వాత అక్కడ ఎలా ఉంటుంది ఏంటి అన్నది ఎక్స్పీరియన్స్ నేను మీకు పెడతాను. సో పింక్ టెంపుల్ మొత్తం పింక్గా ఉంటుంది కాబట్టి నేను ఇట్లా కావాలని స్పెషల్గా కాస్ట్యూమ్ని డిజైన్ చేసుకున్నాను అనమాట. నెట్లో చూడండి, మీరు ఎప్పుడైనా యూట్యూబ్లో సెర్చ్ చేస్తే పింక్ టెంపుల్ అంటే దీని గురించి క్లియర్గా ఉంటుంది. నెక్స్ట్ టైం కోల్హాపూర్కి వచ్చినప్పుడు మీరు కూడా ప్లాన్ చేసుకోవచ్చు. చలో మరి బాయ్. ఇదిగోండి టెంపుల్ ఎంటర్ అయ్యాక ఇలా ఉంది. చాలామంది జనాలు ఉన్నారు. సో మరి దర్శనానికి ఎలా వెళ్ళాలి ఏంటి అన్నది నాకైతే ఐడియా లేదు. నేను ఫస్ట్ ఎక్స్పీరియన్సే కాబట్టి నాకు తెలిసింది మీతో ఇలా షేర్ చేసుకుంటాను.